ఎంత కష్టం వచ్చిందో. కిష్టాపురం బాబు కొడంగల్ దగ్గర నాజ్కాన్పల్లి భార్గవ్కి సంవత్సరం కింద ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. అయితే తాండూరు ప్రభుత్వ హాస్పిటల్లో భార్గవ్కి 11వ తారీఖు నార్మల్ డెలివరీ అయింది, బాబు పుట్టిండు. అంతా బాగానే ఉందని డిశ్చార్జ్ చేస్తే ఒక 3 రోజుల తర్వాత ఓవర్ బ్లీడింగ్ అయ్యి ఆమె రక్తం 3% పడిపోయిందంట. ఇక వెంటనే హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుపోతే కిడ్నీలు ఎఫెక్ట్ అయినాయని చెప్పిర్రు, వెంటిలేటర్ మీద పెట్టిర్రు. మరి గవర్నమెంట్ హాస్పిటల్లోనేమో చక్కగా చూడరాయే, అన్నీ అందుబాటులో కూడా ఉండయాయే. ఇక ప్రైవేట్ హాస్పిటల్లోనేమో లక్షలల్లా హాస్పిటల్ ఫీజులు. పాపం భర్త ఏమో ఒక చిన్న ఉద్యోగం చేస్తాడు, 8,000 జీతం. పురిట్ల బిడ్డ, హాస్పిటల్లో భార్య, ఎట్లయినా కాపాడుకోవాలని అప్పు చేసి 6 లక్షలు పెట్టిండు. ఇంకా ఎంత డబ్బు ఖర్చు వస్తుందో తెలియదు. పాపం ఇంకా ఆయన బాధ చూసి దోస్తులు కూడా షాపులు తిరిగి డబ్బులు వసూలు చేసిరు, ఫోటోలు షేర్ చేసి సాయం అడుగుతారు. ఇట్లా ఇబ్బంది పడుతుంటే విషయం ఇండిపెండెంట్ జర్నలిస్ట్ తులసి మేడంకి తెలిసి మేడం టీంను పంపి బాబుతో మాట్లాడి కొంత డబ్బు సాయం చేసి ధైర్యం చెప్పి ట్విట్టర్లో సీఎంని ట్యాగ్ చేసి పోస్ట్ పెట్టింది. వెంటనే సీఎం రెస్పాండ్ అయ్యి వాళ్ళ కుటుంబం దగ్గరికి వాళ్ళ టీంని పంపించి మేమున్నామని ధైర్యం చెప్పి అన్ని చూసుకుంటున్నారు. అయినా జిల్లాల అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో పూర్తి స్థాయి వైద్యం అందితే పేదోళ్ళకి ఇట్లా అప్పులు చేసి ప్రాణాల కోసం పోరాడే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఏదేమైనా ఈ విషయం సీఎం దగ్గరకు పోయింది కాబట్టి జిల్లా స్థాయి హాస్పిటల్లో మంచి వైద్యం అందిస్తే ఎవరికి ప్రాణాపాయ పరిస్థితి రాదు.